ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తునామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలిచినను నేను ఎరుగుదును. ఇలాగూ నా జన్మ చిక్కిపోయిన తర్వాత నేను కనులారా ఆయన చూసేదను. యోబు గ్రంథం 19:25 ఈ విధంగా రాయబడింది. యోబు ఊజు దిశలో దేవుని ఎందు నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి, ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించిన వాడిగా ఉన్నాడు. కొన్ని పరిస్థితులు బట్టి సాతానికి అప్పగించబడినప్పుడు తనకు సమస్తము కలిగి ఉన్నాడు ఆ యొక్క దేశంలో. అలాగే 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నప్పుడు తన యొక్క కుమార్తెలను కోల్పోయినా కూడా, తన యొక్క శరీరం క్షీణించుకునే స్థితికి వచ్చినా కూడా తన దేవుని యథార్థత కలిగి దేవుని నామాన్ని మహింపరిచేవాడిగా, దేవుని నామాన్ని స్తుతించేవాడిగా ఉన్నాడు. అట్టి రీతిగా తను నడిపించబడినప్పుడు దేవుడు తన యొక్క జీవితంలో తన కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు తనకు దయచేశాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎలాంటి పరిస్థితి గుండా, ఎలాంటి శ్రమ గుండా మనం వెళ్ళిన ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. యోబుని నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ప్రభునందు విశ్వాసం కలిగి ఆయన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే యోబు శ్రమ గుండా, పరిస్థితి గుండా వెళ్ళినా కూడా తుదకు ఆశీర్వాదాన్ని మేలు పొందుకున్నాడు. అట్టి రీతిగా యోబు కలిగి ఉన్న విశ్వాసం, నిరీక్షణ మనందరం కూడా కలిగి దేవుని యందు భయభక్తులతో ఆయన యందు విశ్వాసం కలిగి మనందరం కూడా జీవించాలని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగు.